ఏంది బాడి ముందర ఒక చలివేంద్రం ఉంది వెనగలనేమో ఊరవేంద్రం ఉంది బాడి ముందర ఒక చలివేంద్రం ఉంది వెనగలనేమో ఊరవేంద్రం ఉంది ఏం మళ్ళా హలో హలో నీకు వీడియో పంపిన చూసినావరా? యాది ఉండు చూస్తాను చూసి నీకు ఫోన్ చేద్దానా? చూడట్లే ఒకసారి లైట్ గా చూస్తే నీకు అర్థమవుతుంది. ఏంది అసలు సార్ అసలు పవన్ కళ్యాణ్ టైప్ అసలు కాళ్ళు కొనిచ్చుకుంటున్నాడు రా కాళ్ళ చేతుల మీద. ఇదే అర్థమైంది. నాకు మా సందేలే మా గేరేలే పక్కన సందే ఇంత నాటకాలు ఆడతాడా ఇప్పుడు? చాలా గ్రేట్ కదరా చేతుల మీద కొనిచ్చుకోవడమా. బాగా బ్రహ్మాలం చేస్తాను దీనికంటే ఎన్ని చేస్తాను తెలుసు. కొనిచ్చుకున్నా కదరా పిల్లి పనికి రాకుండా. ఏ గొడ్డం నాకు వచ్చి అనుకో ఇంకా బేవర్దానా నువ్వు అని చెప్పింది. దీనికంటే లారీలు ఎక్కించుకుంటా బుల్రోజు ఎక్కించుకుంటా అన్ని ఎక్కించుకుంటా. అర్థమైందా? నాకన్నా తగ్గేది ఎవరు లేదు. నిన్ను ఎదురయిందా నాకు ఒకసారి నాదనుకుంటా ఫ్లాట్ అయిపోతుంది చూసి చేతుల మీద కార్లు కూడా మహేంద్ర స్వామి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంట కదా అతను. అక్కడ అబ్బాయి అమ్మాయి అతనే పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ మాదిరి చేయాలంటే అయిపోయింది అంతేగా. ఎట్లా పంపించుకుంటాడు రా అతను ఊరినే డూపు ఉంటుంది. ఊరిని అది చేసి చేయనట్టుగా ఉంటది. అన్ని డూపు. సైకిల్ టైర్ ఎక్కించుకొని పంపిరా వీడియో. చెప్పులతో మాను మర్యాద పోతుంది. దాన్ని డబల్ చేస్తాను. నేను ఇప్పుడు పోయి కనుక్కుంటా ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో ఎవరు దాని కారణం ఎట్లా ఏ విధంగా చేస్తాడో. రచ్చే రంబోరైపోలే పొద్దు పోతాయి పోకుండా దగ్గరే మళ్ళీ మగ్గేరే ఆ పక్కనే సందు. అసలు ఇవన్నీ రోజు పెరిగిపోతాయి కదా మమత. త్వరగా వెళ్తాను చూడు. పొద్దు మామూలు ఉండదు కథ మాత్రం అట్లా ఇట్లా ఉండదు చూస్తానా. సరే కానీరా. సరే నీ పొలా మళ్ళీ చెప్తా. మళ్ళీ ఏమన్నా కొత్తగా ఉంటే చెప్పు మళ్ళా. ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తారా నేను? సరే ఆఫీస్ లో మళ్ళీ వాళ్ళు వేస్తారా? మళ్ళా మీకు స్వాగతం. ఇప్పుడు మయ్యా దేవుడా గట్ల శివరా బడాయి చూపించుకుంటే నువ్వు ఇంటికాడ ఎదురుకు ఏదైనా దమ్ముంటే యాడ చూసుకో. ఏంది నువ్వు బిల్డప్ అదే డూప్లికేట్ ఏమైంది? ఎన్ని ధర్నాలు చేస్తావు? నేను అంబులెన్స్ నంబర్ కొడదామని చూస్తాను. అది సెల్ ఫోన్ ఎత్తే కూడా కావడం లేదు. నేను ఈ నుంచి బయట ఏం బాగుండాయి. నువ్వు ఎక్కించుకుని టైర్ నీ మొగత చేతులు బాగున్నాయి. ఏళ్ళు బాగున్నాయా? ఏళ్ళు వాసింది నీకు కనపడలేదు? బొంగులు కాసి ఏమైంది? ఒకసారి పట్టుకొని చూడు. అయ్యో నేను కూడా ఇట్లా వాసిన అని చూపిస్తా. నువ్వు కుష్టి వచ్చిన లెక్క పెడతాను, నేను ఏళ్ళు వాసిన లెక్క పెడతాను. నీకు నాకు తేడా ఒకసారి ముట్టుకో. ఏమైంది? నువ్వు శుద్ధ పూసనే కదా యాక్టింగ్ చేయొద్దు. ఎక్కించుకొని ఏ సత్తా ఉంటే ఇంటిగా నా ముందర చూపించలేదు. నువ్వు ఎవరు లేదు చూసి సప్పిడి లేకుండా వచ్చి దొంగ చదువుకుడు సాప్ ఎన్ని రకాలుగా వాడతావో. అమ్మ ఏమరా నీలో పవర్ నేమో ముట్టుకుంటానే అప్పుడు ఏళ్ళు బాగా అయిపోయా. అమ్మ ఏమరా నీలో పవర్ నేమో ముట్టుకుంటానే అప్పుడు ఏళ్ళు బాగా అయిపోయా. నేను యా దేవుడు వస్తాడో యా డాక్టర్ వస్తాడో నువ్వు వచ్చినేమో జీతాన్ని కాపాడినావు. అది కూడా బాగా అయిపోయింది. సాప్ ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నావు. పడుకోవడానికి ఉపయోగిస్తున్నావు, చోట్ల ఉపయోగిస్తున్నావు, ఆఖరి దీనికి కూడా ఉపయోగిస్తున్నావా? సాప నువ్వు చాలా చండాలం చేస్తున్నావు. నువ్వు ఎంత రెస్పెక్ట్ అంటే నువ్వు అంత ఎవరు లేని చూసి డూప్లికేట్ ఎవరు లేదేంది. ఆ ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి క్లాప్స్ కొట్టి బేరే. నువ్వు అది దీలేనే ఇంకా చుట్టుపక్కలంతా ఆయిన్లలో వాళ్ళు వచ్చి క్లాప్స్ కొట్టి బేరే. వానమ్మ అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ ఎక్కించుకోండి కార్ల చేతుల మీద. తర్వాత నిన్నే చూస్తానవన్రి. ఆడ నా కన్ను కనపడదు. ఆడ ఏ చూడ
అక్కడ బీగాలు వేసి పోయినా బీగాలేసేయండి అనుకోండి వాళ్ళ పిల్లోళ్ళని నేను ఎక్కించుకునేది చూసి కరాటి నేర్పిల్లని పిల్లలు ఫ్యామిలీ బీగాలు వేసేసుకొని కరాటి స్కూల్ ఏడుందో కనుక్కునే పోయినారు చేర్పించేకి నీకు కరెక్ట్ చూసి అది ఎక్కించుకోగలవా నువ్వు ఎక్కించుకోవాలి ఆ స్టెప్ టైర్ లోపల పెట్టు దీని కింద చేయబెట్టు పెడతాను అది తీసే ఆ టైర్ నువ్వు బొద్దు చేరిపాలు నువ్వు నేను ఆ సైడ్ పెట్టు రా నీకు ముందుగానే చెప్తాను నేనంటే 18 ఏళ్ళు భారీగా దీని మీద అవగాహన ఉంది కాబట్టి నాకు దీని మీద అలవాటు ఉంది కాబట్టి ఎక్కించుకోగలిగిన 18 సంవత్సరాలు ఫ్యామిలీస్ ఉండే ఇల్లు లీడా ఏం మళ్ళీ అంత 18 ఏళ్ళు అంట ఏ 18 ఏళ్ళు ప్రాక్టీస్ లేకోకుండా అయితే ఇవన్నీ ఆ బొల పొట్టేసుకొని ఉంటే బొలపట్ట నీ ఇట్లుంటావు నువ్వు ఇట్లా పోతుంటావు ఎప్పుడు ఏడెనకలు పెరుగుతున్నాయి ముందర పెరుగుతున్నాయి తెలుదు నువ్వు పుట్టుబడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏంది బాడి ముందర ఒక చలివేంద్రం ఉంది వెనగలనేమో ఊరవేంద్రం ఉంది బాడి ముందర ఒక చలివేంద్రం ఉంది వెనగలనేమో ఊరవేంద్రం ఉంది మళ్ళా ప్రభాసి చలివేంద్రము పెద్ద రంధ్రము నా బాడీ ఏ నువ్వు ఎందుకు వస్తావు ఇప్పుడు నాకు నేను ఏం చేసుకోవాలా ఏడు చేస్తాడా నువ్వు మా మేనత్తు కూతురు ఏడు దక్కాలని చూస్తావు ప్రతి రోజు దారుణంగా దిగజారిపోతారు అనుకున్నంత ఈజీ కాదు ఒకటి ఇంత దూరం వచ్చి వెనక స్టెప్ టైర్ తెచ్చుకొని అది పండ పెట్టుకొని నేను దాని మీద పోపించుకోవాలంటే అంత ఈజీ కాదు కదా అది నువ్వే ఫోన్ ఇచ్చుగా వేడా నువ్వు ఊర్లో పోయినట్టుగా ఊహించి పేద చేసినట్టుగా ఉంటది నన్ను కానీ ఆడ ఏం జరిగినదో అట్లా జరుగుతుంది చూద్దాం కూర్చో కూర్చో చేయబెట్టు స్టార్ట్ చేయి యాది అంటే నువ్వు ఒరిజినల్ టైర్ కింద పెట్టలేవా వెళ్తూ అంటే నువ్వు ఒరిజినల్ టైర్ కింద పెట్టలేవా వెళ్తూ నీ పెడతానే నేను దాన్ని కూడా ఎక్కించుకుంటా కదా దాన్ని నిడిచిపెట్టు నువ్వు అంటే నువ్వు టైర్ అంటే నువ్వు కార్ కింద ఉండే టైర్ కాదా నువ్వు చెప్పేది సపరేట్ స్టెప్నీ టైరా నువ్వు చెప్తాండి ఇది సరే చూద్దాం ఇప్పుడేం డైరెక్ట్ చచ్చిపోతున్నావా ఇప్పుడేం డైరెక్ట్ చచ్చిపోతున్నావా వాళ్ళ తల పెడతావు తల కాదులే చేతులు ఆ నడాల మీద పెట్టుకో లేటు పనికి రాకుండా పోతావు పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టున్నాయి చూడు వెనకల చూడు ఏమే ఏమంటే ఎవరైనా చూసేమైనా బజార్ నా కూడా ఏడ్రా నువ్వు పనుకోలేదని మార్చారు నీకన్నా తెలియలేదు నాకు తెలియంది అడు పెట్టి ఇప్పుడు కాదు ఇంకో విషయం నీకు కూడా చెప్పల్లా ఇప్పుడు ఒకవేళ చేయి కాకుండా తలెక్కినా మెడెక్కినా నడుమెక్కినా నేను వెళ్ళిపోవచ్చు కదా చేయి కాకుండా తలెక్కినా మెడెక్కినా నడుమెక్కినా నేను వెళ్ళిపోవచ్చు కదా ఆహా మామూలుగా వెళ్ళిపోవచ్చు కదా ఒకవేళ నేను చంపేసిపోతాను ఏమన్నా ఆహా తొక్కించుకొని అంత సీలే ఊరు చేతిలో ఎక్కి ఏమే నిజంగానికి ఇంకెందుకు చంపేటట్టున్నాను ఎవరు ఇది ఆడ వాడు చెప్తాడు ఇది పని కాదు వాడు చెప్తాడు 10 మందితో క్లాప్స్ కొట్టించుకున్నాను నేను చేతుల మీద పోనిచ్చుకొని క్లాప్స్ కొట్టిగా చెప్పులతో కొట్టించుకుంటావు నువ్వు ఫస్ట్ ఈ నుంచి వెళ్ళిపోవాలి లేదా కారు ఎక్కువ నాది నువ్వు నేను చేసినట్టు నువ్వు చేయలేవు నీ వల్ల కాదు పోనిస్తావా నీ కారు రాదు కదా కార్ రాదు నీ కార్ రాదు కాబట్టి నేను పోనిచ్చుకుంటా అంటాను లేకపోతే అన్ను వచ్చుబా పొద్దున్న చేస్తా కూర్చోవాలా ఎన్నిసార్లు పోనిచ్చుకుంటారా ఇప్పుడు అనేమో 10 రోజులు చూసినారు క్లాప్స్ కొట్టినారు అన్ని చేసినారు మళ్ళా నేను పోనిచ్చుకోను అది కష్ట నేను పోనీ
నాకు అర్థమైంది నువ్వు అన్ని ఊరు డూబు చేస్తానమనే నేను ఎక్కిస్తా కదా మళ్ళీ ఎక్కించుకో నువ్వు కూడా అంటే నువ్వు చిల్లర ఆటలాడద్దు నువ్వు. సమయం సందర్భం అనేది ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కించుకుంటే కాదు. ఇప్పటికే ఈ 3 ఏళ్ళు ఎరిగినాయి. మాకు సమయం సందర్భం ఉంటుంది, వద్దు ఎక్కించుకోవద్దు. స్టెప్నీ టైర్ అని ఎక్కించుకోగలవా? స్టెప్నీ టైర్ అని ఎక్కించుకోగలరా? ఎక్కించుకుంటా. ఏం టైర్ అది? స్టెప్ ఎక్కించుకో చాలు, అది చాలు. ఓడిపోయినా ఒప్పుకుంటాను. ఎవరు? నేను. ఓడిపోయిన నువ్వు ఒప్పుకో. మీ అమ్మ షూట్ మిస్. నాకు చిన్నప్పటి నుంచి గోల్ కరెక్ట్గా వేయలేని చూడు. ఏమైంది? గుట్లమాడా అమ్మ నీకు నడాలు ఎక్కేకి ఎట్లంటే నాకు ఇంత ముందు మెడ మీద ఎక్కింది. నేను అప్పుడు కూడా అసలే అంత క్లాప్స్ కొడతాను. ఎట్లెక్తుంది మెడ మీద, ఎట్లెక్తుంది మెడ మీద? కరాటే క్లాస్ కి చేర్పించేకి వాళ్ళ పిల్లలు కూడా నా లెక్క దృఢంగా కావాలని. ఎవరు? నువ్వు ఫస్ట్ చేతుల మీద పోనిచ్చుకోప్పా. నువ్వు చేతుల మీద పోనిచ్చుకో. పొరపాటు జరుగుతాయి ఒకసారి 2 సార్లు. పండుగో పొరపాట్లు జరగవా ఏమి? సరే ఇక చేతులు ఇంకా కొద్దిగా ముందు చాపు. తట్టుకోగలవు కదా? ఏం మళ్ళా ఈసారి నీటికి వస్తుంది. ఏ ముద్రష్టపడా ఏమి నువ్వు కాదు ఏం మనిషి చంపారని చూస్తాను చేతులు. నువ్వు తట్టుకోలేవనే నీకు. సరేలే ఎందట్టు ఇంకోటి అది ఏళ్ళ మీద ఎక్కినాక ఆ ఎక్స్ప్రెషన్స్ ఈగలవా నువ్వు? ఈగలవా? పెట్టు, చేతులు పెట్టి ఎక్కిస్తా నీట్గా. చూద్దాం నువ్వు ఎంత గుట్లు గుట్లు అవుతారు. పెట్టు పెట్టు. ఏం జరిగింది? ఆ బండ్లో స్పీడ్ వస్తారు వాళ్ళు తొక్కిస్తారేమో. లేదు బండ్లో వస్తారు తొక్కిచ్చేస్తారు. ఓయ్ మమత, ఓయ్ మమత, ఎట్లుంది? లాస్ట్ టైం రా అది నీ సత్తా ఉంది, నా సత్తా ఉంది. ఇప్పుడు అది పెట్టు. ఏంది కార్ కింద బాగా? కార్ కింద నేనే పడతాను. ఫస్ట్ రౌండ్ అయిపోయి సెకండ్ రౌండ్ నీ ఇంకా నేను 3 రౌండ్లు పార్టిసిపేట్ చేసిన. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఆ ఇంటోళ్ళతోటి వేరే బుల్డోజర్ ఉంది. ఆ బుల్డోజర్ ఎక్కించుకున్న చేతుల మీద. నీకు అది తెలుసా? నువ్వు బుల్డోజర్ ఎక్కించుకుని బతికేవని నువ్వేమన్నా? మనిషి అయితే రాక్షసులు అయితే నువ్వు. నీకు తెలుసా 5 రౌండ్లు ఉంటాయి. చూడు ఇక్కడ చూడు, ఆ ఇంట్లో వాళ్ళది రోడ్ రోలర్ కూడా ఎక్కించుకున్నా. నీకు ఏమి తెలియదు, ఇవి తెలియకుండా వస్తావు నువ్వు. పిచ్చులు ఉన్నాయి రోడ్ రోల్ ఎక్కించుకుంటారు. అయ్యో ఇంటాడని ఏమో అన్ని అడ్వాన్స్ నోటుకొచ్చి చెప్తాను నువ్వు అన్నీ. పాస్తారా బా రావులు బా. నేను స్టార్ట్ చేయడము తీయడము, నువ్వు చేతులు తీసేయడం. స్టార్ట్ చేయడము తీయడము, చేతులు తీసేయడం. ఇట్లా పెడతావు నాపై మట్ల నడాలకి. నీకు శాత కదా నాకు క్లియర్ కట్ తెలుస్తుంది. చేయబెట్టు. తెలుస్తుంది, చేయబెట్టు. ఏది ఎక్కించుకున్నావా? నిజంగా ఎక్కించుకున్నావా? నిజంగా 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 మమత అది ఇది నా ప్రేమ.
ఇది డూప్ ప్రేమ కుట్ల మావాడా మమత సాయం చేయి మమత ఓయమ్మ ఇది నా రియాలిటీ ప్రేమ ఒరిజినల్ ప్రేమ. ఈ కార్ అద్దం దించినారు ఎవరు? ఎవరు వీళ్ళు లాకేసి ఆ ఇంటికాడికి పోయిన పని మీద ఇది ఎవరో దించినారు. స్టెప్నీ టైర్ కూడా తీసినారు బయటికి. నువ్వు గానాలు చేద్దామేమో నాకు స్టెప్ని మనమే తీసిండి అది. మనం నువ్వేడు నేనేవుడు మనం అని ఎందుకు కలుపుతాను? మొబైల్ తీసింది ఎవరు? లోపల మొబైల్ కూడా తీసిపోయినారు. అంటే ఇది గ్లాస్ బాగులు కొట్టినారా కార్ది? ఎవరు ఇదో గ్లాస్ కార్ తీసి గ్లాస్ బాగులు కొట్టినారు. మొబైల్ ఉండాలి, మొబైల్ లేపినారు. స్టెప్నీ టైర్ బయటకు వచ్చింది. ఎవరైనా వచ్చింది చూసినారా మీరు ఏమన్నా? నేను చూడలేదు. మీరు చూడలేదా? ఎవరు వస్తారు? మీరెక్కడ ఉండేది? ఏ నేను శివాని. మీ పేరు శివానా? నువ్వేది కొత్తగా మాట్లాడుతున్నావు? ఓ నిమిషం ఉండండి. ఉండండి అండి మీరు ఇక్కడేనా ఉండేది? నువ్వు గానాలు చేయదండి నాకు అర్థమైంది. ఏమి? ఇప్పుడు దొంగోడని నన్ను అంటున్నావేమన్నా? నాకు అర్థమైంది. ఏమి? ఇప్పుడు దొంగోడని నన్ను అంటున్నావేమన్నా? మీరు ఉండేది ఎక్కడండి? మీరెక్కడండి? మేము ఎక్కడ ఉన్నాము ఆ ఇంటికి వచ్చాము తెలిసిన వాళ్ళ కోసం. కార్ లాక్ వేసి పెట్టినాము. ఇటు గ్లాస్ బాల్ కొట్టి లోపల ఉండి వేరే మొబైల్ కొట్టేసినారు. స్టెప్నీ కూడా టైర్ స్టెప్నీ కూడా బయట తీసినారు. మీరు ఎవరు పిల్లలు మీరు? నువ్వు అడగాలి. ఓహో నమస్కారం. నేను వేరే అబ్బాయిని. అర్థమైందా? నేను ఆడ తీసుకుని నేను ఇలాంటి స్టేషన్ ఫోన్ చేస్తున్నాను. స్టేషన్ ఫోన్ చేసి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు? నిజం చేస్తాను. నువ్వేమి నువ్వు ఏంది గుడ్లోడు? శ్రావణ్ నా బొమ్మల శ్రావణ్. ఎవరు శ్రావణ? మమ్మల్ని కూడా తిడతానవా? ఏమి ఎవడు తీసుకొస్తా ఎట్లా తీసుకొస్తా నాకు కాల్చారు. మీ హౌస్ ఏమైనా ఉంది ఇక్కడ? మా హౌస్ ఇక్కడ ముందర ఎక్కడ ఉంది? ఒక్క నిమిషం వస్తారు, పిలిచపోయి మీ హౌస్ చూపిస్తారు. నాకేం గర్వం అండి? మీకేం కర్మ అంటే అద్దాలు బాగా కొట్టుకొని మీరు ఉండండి. 2 minutes ఉంటే కాదు, మేము మాట్లాడుతున్నాం కదండి. మీరు అట్లా వెళ్ళిపోతే ఎట్లా చెప్పండి. కానీ ఇక్కడ అమ్మా బాబు మీ ఇంటికాడికే పోదాము. కాదు ఒక్క నిమిషం. ఆ కారులో దొంగతనం జరిగినది మీరా కాదనే చూపిస్తాను. బండ్లు ఎత్తబోలేవు. ఈ కొప్పల్లో వాళ్ళందరికి పట్టిస్తాయి. ఇప్పుడు అద్దం పగల కొట్టి నువ్వు చిల్లర చేయి చాడా నువ్వు చూడు చెప్తానా నీకే. ఏం మలతాడు ఎక్కిస్తావు దానికి? ఇప్పుడు బట్టలు ఇప్పిస్తాను నీకు తెలుసు కదా. చెప్పేది నేను కష్టపడి సంపాదించుకోలేరా? కష్టపడి బతకలేరా? నువ్వు టైర్ దొంగతనాలు చేయడాలి. మాట్లాడతాను. టైర్ దొంగతనాలు చేసేది ఏంది? మీ అమ్మ నాన్నకు తెలిసి ఎంత బాధపడతారు. అద్దం బల్ ఎవరైనా మీరన్నా కాల్ చేయండి ఎవరికన్నా. కాదు వాళ్ళు చేయని ఉండవు. నేనున్నా కదా నీకు.